ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. స్వామి వివేకానంద విశ్వమత సభా వేదికపై విజయకేతనం ఎగురవేసి 125 భారతదేశానికి సంబంధించి పాశ్చాత్యుల్లో ఉన్న అపోహను పటాపంచలు చేస్తూ 1893 సెప్టెంబరు 11న ఆధ్యాత్మిక జంజామారుతంలా స్వామీజీ ఆనాడు విజృంభించారు. 11వ తేదీ ముందు వరకు ఓ అనామకుడిగా ఉన్న వివేకానంద చికాగో నగర వీధుల్లో అవమానాలకు, చీదరింపులకు, హేళనకు గురైన వివేకానంద నిలువ నీడలేక ఆకలి దప్పులతో నీరసించి కాలిబాటపై నిస్సహాయుడుగా పడి ఉన్న వివేకానంద ఒకే ఒక్క ప్రసంగంతో విశ్వవిఖ్యాతులయ్యారు. సోదర సోదరీమణులారా అనే ఒక్క వివేకానంద సంబోధన చికాగో సర్వమత సమావేశంలో అందరినీ సమ్మోహితులు చేసింది. కావలసింది కలహం కాదు, సహాయం. విధ్వంసం, విరోధం కాదు, శాంతి, సామరస్యం అన్న ఆ యుగపురుషుడి మాటలు అక్కడి సభికులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపాయి. ఆ ఒక్క ప్రసంగంతో భారతావనికి చెందిన ఓ సాధారణ సన్యాసి ఓ సమ్మోహక శక్తిగా మారిపోయారు. అక్కడి పత్రికలు వివేకానందను వేనోళ్లు కీర్తించాయి. ఆయన గంభీర వాగ్దాటి తరువాత ఆ సభలో ఇతర మతస్థుల ప్రసంగాలు సూర్యుడి ముందు దివిటీల్లా వెలవెలబోయాయి. అందుకే అన్ని దేశాల వారు తమ భేదాలు లేకుండా ఆయనకు నీరాజనాలు అర్పించారు. వివేకానంద ప్రసంగం విన్న తరువాత జ్ఞాన సంపన్నమైన భారతావానికి మా మత ప్రచారకులను పంపడం ఎంత అవివేకమో కదా అని న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక నిర్మొహమాటంగా వెల్లడించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ చరిత్ర స్వామీజీ ఈ చారిత్రక ఉపన్యాస ఘట్టానికి ముందు, తరువాత అని విభజించవచ్చు. స్వామి వివేకానంద ప్రవచించినట్లు అందరూ సోదరీ సోదరీమణులనే దృక్పథమే మనలో ఉంటే ఇక విభేదాలకు తావుండదు, విద్వేషాలు చెలరేగవు, మత దురభిమానానికి చోటుండదు, మతోన్మాదం పెచ్చిరిల్లదు, అకృత్యాలకు, అత్యాచారాలకు ఆస్కారమే ఉండదు. జగమంతా ఒకే కుటుంబం అనే మన సనాతన ధర్మ సందేశాన్ని ఆకళింపు చేసుకుంటే జగమంతా శాంతి, సామరస్యాలకు నిలయమవుతుంది. ఇలాంటి మరెన్నో కథలు, కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ, రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ 5,29,000. ఫోన్ 880184949494.